హలో, ఇవాళ మళ్ళొక చికెన్ రెసిపీ అయితే చేసిన డిఫరెంట్గా. అదే దమ్ చికెన్. టేస్ట్ అయితే కిరాక్ అయింది. మళ్ళా రెసిపీ కూడా ఫుల్ ఈజీ. రెసిపీ కింద డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్గా మెన్షన్ చేస్తా, చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే దీనికోసము మిక్సీ గ్రైండ్ తీసుకొని దాంట్లో ఒక 12 to 15 బాదం తీసుకోవాలి. అట్లనే కొంచెం షాజీరా, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి. మనం చికెన్ ఎంత తీసుకుంటున్నామో దానికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా కూడా దీంట్లోనే వేసుకోవాలి. అట్లనే కొన్ని ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు, అట్లనే ఒక పెద్ద సైజు టమాటా ముక్కలుగా కట్ చేసుకోవాలా. అండ్ అట్లనే కొంచెం పెరుగు, ఇవన్నీ వేసేసుకొని అయితే పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకున్న చికెన్లోనైతే వేసుకొని మంచిగా కలపాలి. ఎంత మంచిగా అంటే మసాలా మొత్తం ముక్కలకైతే పట్టుకోవాల్సిందే, అంత మంచిగా కలపాలా. ఒక 5 minutes అయితే కలుపుకోవాలి మసాలా మొత్తం పట్టేటట్టు. తర్వాతనైతే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అట్లనే దీంట్లో ఆయిల్, కూరకి మనం ఎంతగానో ఆయిల్ వేస్తామో ఆయిల్ మొత్తం దీంట్లోనే పోసుకోవాలి. దాని తర్వాతనైతే ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇవి కూడా సన్నగా కట్ చేసుకొని దీంట్లోనే వేసేసుకొని, అండ్ పైన నుంచి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా, ఎందుకంటే చికెన్ కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది కదా. ఇవన్నీ అయితే కలిపేసుకొని మనం ఏ ప్యాన్లోనైతే చేస్తాం అనుకుంటున్నామో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ చికెన్ని దాంట్లోనే వేసేసి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 hour అయితే మ్యారినేట్ చేసుకోవాలి ఈ చికెన్ని. అట్లనే అదే ప్యాన్లోనైతే పోసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా మ్యారినేట్ అయిన తర్వాతనైతే స్టవ్ మీద ఇట్లనే పెట్టేసుకోవాలి. కాకపోతే స్టవ్ మస్తు సిమ్లో పెట్టుకోవాలి, చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకొని మూతనైతే పెట్టి కవర్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు మూత తీసి చూపిస్తున్నా జస్ట్ వీడియోల కోసం. మూత పెట్టుకొని అయితే జస్ట్ ఒక 15 to 20 minutes మూత తీయకుండా సన్నగా స్టవ్ పెట్టుకొని మంచిగా ఉడికేయాలి ముక్కని మొత్తము. తర్వాత మూత తీసుకొని చికెన్ని మొత్తం కింద మీద మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 15 నిమిషాలు అయితే క్లోజ్ చేసేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. అంతే, లాస్ట్కి అయితే ముక్క మస్తు మంచిగా ఉడుకుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు అయిన తర్వాతనైతే బగారా రైస్ లేకపోతే పూరీలోకి తింటేనైతే మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.